ఏ క్యూబాయిడ్ ఆఫ్ సైడ్స్ 12, 18, 27 ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్. మెల్టింగ్ చేస్తున్నాను కాబట్టి, కరిగిస్తున్నాను కాబట్టి మనము వాల్యూమ్స్ ఈక్వల్ చెయ్యాలి. వాల్యూమ్స్ ఈక్వల్ చెయ్యాలి. ఎప్పుడైతే కరిగిస్తున్నాను అని అంటే దాని ఘన పరిమాణాలు సేమ్ చెయ్యాలి. దాని ఘన పరిమాణాలు మెల్టింగ్ క్వశ్చన్స్ అనేటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్కడైతే నేను కరిగిస్తున్నాను అనే కాన్సెప్ట్ ఉందో అక్కడ మనము ఘన పరిమాణాలు సేమ్ చేయాలి. క్యూబాయిడ్ యొక్క ఘన పరిమాణము LBH, క్యూబ్ యొక్క ఘన పరిమాణము సైడ్ హోల్ క్యూబ్. LBH సమానం అయిపోతుంది. ఇదేమో రెక్టాంగిల్ నుంచి ఫామ్ అవుతుంది, ఇది స్క్వేర్ నుంచి ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్ ఒక 2 రెక్టాంగిల్ సూపర్ ఇంపోజ్ చేస్తే ఇది రెక్టాంగిల్, దాని మీద ఇంకో రెక్టాంగిల్ పెడితే నాకు వచ్చేది క్యూబాయిడ్. ఇది క్యూబాయిడ్. 2 రెక్టాంగిల్స్ని ఒకదాని మీద ఒకటి పెడితే నాకు వచ్చేది క్యూబాయిడ్. ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ చేసామనుకోండి మనకు వచ్చేది క్యూబాయిడ్. క్యూబ్ అంటే ఒక స్క్వేర్ మీద ఇంకో స్క్వేర్ సూపర్ ఇంపోజ్ చేస్తే వచ్చేది క్యూబ్. క్యూబ్ అనేది స్క్వేర్ నుంచి ఫామ్ అయింది. క్యూబాయిడ్ అనేది రెక్టాంగిల్ నుంచి ఫామ్ అయింది. ఒక రెక్టాంగిల్ మీద ఇంకో రెక్టాంగిల్ పెడితే నాకు క్యూబాయిడ్ వస్తుంది. ఒక స్క్వేర్ మీద ఇంకో స్క్వేర్ పెడితే నాకు క్యూబ్ వస్తుంది. ఒక స్క్వేర్ మీద ఇంకో స్క్వేర్ పెడితే నాకు క్యూబ్ వస్తుంది. సో సైడ్ క్యూబ్. దయచేసి క్యాలిక్యులేషన్లు ఏమీ చేయకండి సార్. 12 × 18 × 27 ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్. అంతే కదా సార్. 2 8 16, 6 7 42. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. దేనితోటి మనము క్యూబ్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ చూడండి సార్, హింట్ అర్థమవుతే సింగిల్ స్టెప్లో చేయొచ్చు. ఒక వర్గం ఎప్పుడూ కూడా 2 తోటి 3 తోటి 7 తోటి 8 తోటి ఎండ్ అవ్వదు. ఒక వర్గం ఎప్పుడూ కూడా 2 తోటి 3 తోటి 7 తోటి 8 తోటి ఎండ్ అవ్వదు. ఏ వర్గమైనా యూనిట్ డిజిట్ 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. ఈ 2, 3, 7, 8ని క్యూబ్ చేస్తే రివర్స్గా రాయొచ్చు. 2 3 7 8 కదా సార్. 8 7 3 2. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 7 క్యూబ్ అంటే 343, 3 8 క్యూబ్ అంటే 512, 2. ఏదైనా వర్గము 2 3 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. దాన్ని గనక క్యూబ్ చేస్తే రివర్స్ వస్తాయి నంబర్లు. 8 7 3 2, 8 7 3 2 అంటే ఆన్సర్లో ఖచ్చితంగా 8 రావాలి. సైడ్ వాల్యూ 8 రావాలి. 8 క్యూబే 2. అందరికీ అర్థమైందా సార్? 8. ఇది 0 8 18 28 మనకు తెలియదు. ఇక్కడ 18 అనేది 3 యొక్క గుణిజం. ఇక్కడ నేను 0 8 పెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3 యొక్క గుణిజం ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 3 యొక్క గుణిజం రావాలి. సో 28 అనేది 3 యొక్క గుణిజం కాదు, 38 అది 19 యొక్క గుణిజం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 19 లేదు కాబట్టి ఓన్లీ ఒక ఆప్షన్ ఏంటి? సైడ్ భుజం అనేది 18. క్యాలిక్యులేషన్ చేయకుండా సైడ్ కనుక్కోవడం ఎట్లా? సైడ్ అనేది 18. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 2 మనము కరిగించినప్పుడు ఘన పరిమాణాలు సేమ్ ఉండాలి. సో LBH ఈజ్ ఈక్వల్ టు సైడ్ హోల్ క్యూబ్. 12 ×
18 ఇంటూ 27 ఈజ్ ఈక్వలెంట్ టు సైడ్ క్యూబ్. 2 8ల 16, 6 6 7ల 42, 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 2. ఒక వర్గం ఎప్పుడూ కూడా 2 తోటి 3 తోటి 7 తోటి 8 తోటి ఎండ్ అవ్వదు. దాన్ని క్యూబ్ చేసామనుకోండి, 2 క్యూబ్ 8, 3 క్యూబ్, దీన్ని రివర్స్ రాయండి, 8 7 3 2. ఇక్కడ నాకు 2 వచ్చింది అంటే దేన్ని క్యూబ్ చేస్తే రావాలి, దీని యూనిట్ డిజిట్ 8 ఉండాలి. 8 ఉంటే అది 0 8 18 28 కావచ్చు. సో కాబట్టి 0 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3 యొక్క మల్టిపుల్ ఉంది, 0 8 అయితే కాదు. 28లో 7 మల్టిపుల్ ఉంది, కాదు. 38లో 19 మల్టిపుల్ ఉంది, కాదు. అంటే సైడ్ అనేది 19. ఏం అడుగుతున్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL డివైడెడ్ బై ఏంటి సార్ ఇది 6A స్క్వేర్. 2 ఇంటూ A స్క్వేర్ 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL డివైడెడ్ బై 6A స్క్వేర్. 6A స్క్వేర్. కొంచెం మీరు ఆలోచిస్తే దీనికి రైట్ ఇది కాదు, 17:19 కాదు, రైట్ ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఎందుకు సార్ అని అంటే ఇది చూడండి సార్, 2 1s are 2 3s are 2 1s are 2 3s are. ఇదేమో LB ప్లస్ BH ప్లస్ HL డివైడెడ్ బై 3A స్క్వేర్. 3A స్క్వేర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఒకటేమో 12 ఇంటూ 18, ఇంకోటేమో 18 ఇంటూ 27, ఇంకోటేమో 27 ఇంటూ 12 డివైడెడ్ బై 3 ఇంటూ 18 ఇంటూ 18. క్యాల్కులేషన్లు చెయ్యొద్దు మీరు, క్యాల్కులేషన్లు చెయ్యొద్దు. కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఈ వాల్యూ చేస్తే 18 ఇంటూ 27 బై 3 ఇంటూ 18 ఇంటూ 18. 18 క్యాన్సిల్. 27/54. 27/54 అంటే 1/2. 0.5 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 0.5 కంటే ఎక్కువ అంటే ఆన్సర్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ అంటే ఏం చెయ్యాలి? లవము హారము కంటే ఎక్కువ ఉండాలి. ఇది పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? అలానే ఇది కూడా చేస్తే 12 ఇంటూ 18 బై 3 ఇంటూ 18 ఇంటూ 18 జస్ట్ చూడంగానే అబ్జర్వ్ అవుతుంది. 12/54 4/18 అంటే ఇది 0.2, ఇది 0.5, ఇది 0.2, 0.7. అది కూడా కొన్ని పాయింట్స్లో వస్తుంది. జస్ట్ 1 కంటే ఎక్కువ ఉండాలి. జస్ట్ 1 పాయింట్ సంథింగ్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఆన్సర్ 19:18. మీరు క్యాల్కులేట్ చేసిన ఎక్కడైనా 17కు సంబంధించి కనబడుతుందా సార్? 17 ఎక్కడైనా వస్తుందా? పైన రావట్లేదు, కింద రావట్లేదు. కాబట్టి 17కు సంబంధించి ఆప్షన్స్ ఏమన్నా ఉంటే తీసేయండి. 3 ఆప్షన్లలో 17 ఉంది. ఇంకా ఈజీ అయిపోయింది. ఫస్ట్ పోయింది, సెకండ్ పోయింది, ఫోర్త్ పోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 3. ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ లాజికల్గా ఆలోచిస్తే రైట్. సెకండ్ వన్ 18 ఇంటూ 27 బై 3 ఇంటూ 18 ఇంటూ 18. 18 పోతే 27/54 అంటే 0.5. 0.5 ప్లస్ సంథింగ్ అంటే ఆన్సర్ 0.5 కంటే ఎక్కువ ఉండాలి. 0.5 అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 1/2 0.5 కంటే తక్కువ కదా సార్? 1/2 0.5 కంటే జస్ట్ ఎక్కువ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మిగతా పాజిటివ్ వాల్యూలు కూడా యాడ్ అవుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? 0.5 అనేది 0కి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. కొంచెం అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తే 17కు సంబంధించి మనకు ఎక్కడా కనబడట్లేదు.